నమస్కారం అండి. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు. గత 50 సంవత్సరాలుగా రాజకీయ సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తి కన్నా లక్ష్మణ గారు. వారితోటి నాకు 1988 నుంచి కూడా పరిచయం ఉంది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి కూడా అదే పరిచయాన్ని కొనసాగిస్తూ ఒక తమ్ముడుగా నన్ను చూసుకుంటూ ఉన్నారు. నేను ఏ రోజున పిలిచినా కూడా వెంటనే వచ్చి మరి ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కారం చేసేవాళ్ళు. నేను ఏ రోజున టీ తాగుదాం రా అన్నా కూడా నా ఇంటికి వచ్చేవాళ్ళు. అదే విధంగా నేను ఎవరైనా పని మీద తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎవరని కూడా అడగకుండా కూడా వాళ్ళకి పని చేసి పెట్టేవాళ్ళు. ఆయన కుల, మత, వర్గ రహితంగా కూడా పనిచేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కన్నా లక్ష్మణ గారు. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు సత్రంపల్లికి రావడం నిజంగా మా అదృష్టం. మరి అదే స్నేహాన్ని మేము ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నా కూడా వెంకటేశ్వరరావు అని చెప్పి పిలిచి, స్వతంత్రంగా పిలిచి మరి కూర్చొని మేము ఇద్దరం కూడా చాలా సార్లు కూర్చొని రాజకీయం కానివ్వండి, మరి సామాజికంగా కానీ కూర్చొని మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన ఓపెన్ గా మాట్లాడే వ్యక్తి, ఎక్కడ కూడా దాచుకునే వ్యక్తి కాదు. లోపల ఒకటి బయటకు ఒకటి లేదు. ఏదైనా సరే అనదలుచుకుంటే మొహమ్మద్ అనేవాళ్ళు, ఆయన చేయదలుచుకుంటే కూడా మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆగకుండా వాళ్ళకి న్యాయం జరగాల్సిందే చెప్పని మరి గట్టిగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి కన్నా లక్ష్మణ గారు. నిజంగా అటువంటి వ్యక్తి నాకు రాజకీయంగా కానివ్వండి, ఈ విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు కానీ పరిచయం అవటం నా నా సుఖ ఈ జన్మకి మరి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అటువంటి వ్యక్తితో ఈ సాన్నిధ్యం. అదేవిధంగా కన్నా లక్ష్మణ గారికి పౌరాణిక పౌరాణికంగా నాటక రంగంలో కూడా పరిచయం ఉంది. ఆయన దుర్యోధన పాత్ర కానీ వీరుడు పాత్ర కానీ వేస్తే చాలా నిజమైన వ్యక్తిగా గర్వంగా ఉండేది. ఆయన చూస్తుంటే నిండుగా కనిపిస్తూ ఉండేవాడు. మరి అటువంటి ఆనందం నాకు ఇప్పుడు కూడా ఉంది. అదే విధంగా మరి వాళ్ళ నాన్నగారు అటువంటి కన్నా రంగయ్య గారి గుర్తుగా చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి పేద ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ అన్నిటికీ కూడా మంచినీటిని సప్లై చేస్తూ తానుకి తన తండ్రి మీద ఉన్న గౌరవాన్ని చాటుకోవడం నిజంగా అభినందనీయం. అదేవిధంగా వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టినటువంటి కన్నా రంగయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చుకుంటూ విద్య పట్ల కూడా ఆయన అంకిత భావతతోటి పిల్లల్ని చదివించుకుంటూ మరి వారికి చాలా తోడ్పాటు చేస్తూ ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అటు దానికి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇటువంటి మంచి వ్యక్తిని మరి నాకు ఒక విధంగా చెప్పాలంటే ఒక స్నేహితుడిగా, ఒక సోదరుడిగా నాకు ఇచ్చిన గౌరవానికి నేను చాలా ఇదిగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇటువంటి సాన్నిధ్యం నాకు మళ్ళీ కొనసాగాలని కోరుకుంటూ ఈ రోజు నా కన్నా లక్ష్మణ గారు జరుపుకున్నటువంటి 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.